నమస్తే అందరికీ. ఇవాళ ఏ పప్పు అయినా మిగులుతుంది కదా, మనము అది పడేయకుండా పరోటా చేసుకున్నట్టు చూపిస్తా. ఫస్ట్ కావాల్సింది గోధుమ పిండి, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ శనగపిండి టేబుల్ స్పూన్స్ తోటి, తర్వాత పసుపు, ఉప్పు, కావాలంటే మీరు ధనియాల పొడి, కారం కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేసేస్తున్నా. ఇది మిగిలిన పాలకూర పప్పు. ఏ పప్పుతో అయినా చేసుకోవచ్చు. ఇది నేను నార్త్ ఇండియన్ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా. ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్ దగ్గర ఇవన్నీ ఉండేవి కదా, అంటే తక్కువ చేసుకుంటాం కదా మనం ఇది. తర్వాత పిండి కలిపి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వాటిని లాటించేసుకోవాలి మంచిగా. పొడిపిండి జల్లుకుంటే లాటించాలి. లాటించిన తర్వాత ప్యాన్ వేడెక్కుతుంది కదా, వేడెక్కినాక పరోటాను మంచిగా కాల్చేసుకోవాలి. ఈ పరోటాలు చాలా బాగుంటాయి టేస్ట్. మనం బయట దాబాలో తింటాం కదా, అట్లే అనిపిస్తుంది. మేము కరీంనగర్ వెళ్తుంటే అక్కడ దాబా ఉంటుంది, ఆ దాబాలో తిన్నట్టే అనిపించింది నాకైతే. ఆనియన్ సలాడ్ లాగా చేసుకున్నా, దీంతోపాటు ఇంకా రైతా లాగా చేసిన, కొంచెం పెప్పర్, సాల్ట్, షుగర్ వేసి. తర్వాత బటర్ పెట్టుకోవాలి రోటీ మీద, సేమ్ దాబాలో తిన్న ఫీల్